కమెడియన్ వేణు మాధవ్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. గ్లామర్ ఇండస్ట్రీలోకి ఆయన రాకముందు టీడీపీ ఆఫీసులో పనిచేసేవాడు. ఆ సందర్భంలో తనకు జరిగిన ఓ అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. సినిమాలోకి రాకముందు టీడీపీ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశానని, ఒక్కోసారి ఎన్టీఆర్ నివాసం వద్ద నైట్ డ్యూటీ చేసేవాడినని గుర్తు చేశాడు. ఓ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంట్లో లైట్ ఆపడం మర్చిపోయానని, ఈ విషయంపై ఎన్టీఆర్ తనను పిలిచి క్లాస్ స్పీకర్ అని వెనక్కి తిరగమని చెప్పి ఒక తన్ను తనడంతో బయటకు వచ్చేశానంటూ గుర్తు చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ పిలుస్తున్నారని చెప్పడంతో ఏం జరుగుతుందోనని తనకు భయం వేసిందని చెప్పాడు వేణుమాధవ్. భయంగా ఎన్టీఆర్ రూంలోకి వెళ్ళగా దోశ తింటున్న ఆయన తనను చూసి రండి బ్రదర్ అన్నారు. ఆ దోశలోంచి ఓ ముక్క తీసి తనకు ఇచ్చారని వివరించాడు. ఆ ముక్కను పట్టుకుని అక్కడే నిల్చున్నానని, ఏం బ్రదర్ ఇంకా ఏమైనా తింటారా అని అడిగారని వెల్లడించాడు. వద్దు అన్నగారని చెప్పానని, బాధ్యతగా ఉండండి, మీరిక వెళ్ళొచ్చు, ఎన్టీఆర్ అన్న 4 ముక్కలను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు కమెడియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.